సో యాక్చువల్లీ ఎలా పిలిపించుకోవాలనుకున్నారు? ఏఏయా డిఏయా అంటే యాక్టర్ అక్షయ, డైరెక్టర్ అక్షయ. What you are doing on the set and what other people are doing, it's always they are proportional to each other. ఓకేనా, ఇప్పుడు యాక్టర్గా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది, ఇక నుంచి యాక్టర్గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? లేదు వచ్చింది కదా ఏదైనా వచ్చింది చేసేద్దామని కాకుండా ఆస్కార్ వస్తుంది, ఒక ముగ్గురు పేర్లు చెప్పమంటే should do a Hollywood film. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ మొన్న సలార్ మూవీలో హ్యాకర్ క్యారెక్టర్ చేశారు. బట్ ఈయన చూస్తుంటే నాకు తెలిసి అమ్మాయిల హృదయాలను హ్యాక్ చేసే ఫీచర్స్ కనిపిస్తున్నాయి అనమాట. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు బేసికల్లీ. బట్ ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం, అంటే ఈయన కష్టాలు, ఈయనకున్న నాలెడ్జ్ ఇదంతా చూస్తే మాత్రం అక్షయ్ పాత్రలా అనిపిస్తున్నారు. అంటే చాలా నాలెడ్జ్ ఉందన్నమాట, తరగని నాలెడ్జ్. సో మనతో పాటు ఉన్నారు అక్షయ్ గారు, మాట్లాడదాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? Hi, nice to meet you. Yeah. Very happy that you're taking my first interview. నేను కూడా ఎప్పటికీ గుర్తుంటాను. ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నారు కదా, సో నాతో కదా, నేను గుర్తుంటాను కదా మీకు. ఫర్ గుడ్ టైం. ఓకే, సో ముందుగా ఒకటి ఏంటంటే, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్ అయ్యారు. బేసికల్లీ అందం అనేది మధ్యలో పెరిగేది కాదు, మీరు ఫస్ట్ నుంచి ఎలాగే ఉండుంటారు. ఎండలో తిరిగి ఇంకా నల్లబడి ఉండొచ్చు, మేబీ స్టార్టింగ్ స్టేజ్ లో ఇంకా అందంగా ఉండొచ్చు. మరి ఎందుకు యాక్టింగ్ వైపు ఎందుకు అనిపించలేదు? స్టార్టింగ్ ఈ డైరెక్షన్ వైపు ఎందుకు వచ్చింది? సో బేసికలీ మంచి ఎక్స్పోజర్ కోసం అని ఆన్ సెట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో యూస్ఫుల్ ఉంటుంది. సో నాకు మై మెంటర్స్, my uncle and other people who were in the industry, they were always like, go work on the field, okkari on set experience chudu, because I've working in ads is different, working is in Telugu film industry, the scale is bigger. So ఆ సెట్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి, ఆ సెట్లో ఎలా హౌ థింగ్స్ వర్క్ అనే దానికోసం అని ఐ వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. I worked for Stand Up Rahul as an AD, first Telugu film, and then King Nagarjuna Gartho I did Ghost. Praveen Sataru sir is the director, and then I was doing other project, assistant director ga, and then I got this call for Salar, so I had to go after my audition. సో యాక్చువల్లీ ఎలా పిలిపించుకోవాలనుకున్నారు? ఏఏయా డిఏయా అంటే యాక్టర్ అక్షయ, డైరెక్టర్ అక్షయ? యాక్టర్ అక్షయ్, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసింది మెయిన్లీ ఫర్ మై ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ వాంట్ టు నో హౌ థింగ్స్ వర్క్ ఆన్ ద సెట్. దట్స్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అన్ యాక్టర్, బికాస్ ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సెట్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆన్ ద సెట్ అండ్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్, ఇట్స్ ఆల్వేస్ దే ఆర్ ప్రొపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు ఇలాంటి జర్నీ చూసుకుంటే చాలా మంది ఉన్నారు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కింద వచ్చి తర్వాత యాక్టర్స్ అయిన వాళ్ళు. నాని గారు బిగ్ ఎగ్జాంపుల్. మీకు ఎవరైనా అలాంటి ఎగ్జాంపుల్ అనిపించిందా? ఇలా వెళ్ళొచ్చు, ఇది కూడా ఒక జర్నీ ఉంది, ఇది కూడా ఒక గేట్, ఒక పాత్ ఉంది, ఇలా వెళ్ళొచ్చు అని ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అప్పుడు? వెన్ ఐ వాజ్ డూయింగ్, నాకు అలా ఇలా వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయాలి అని అలా లేదు. జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకోవడానికి అని చెప్పే ఫస్ట్ అక్కడ ఉన్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, దట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కానీ సెట్ పైన పర్టికులర్గా ఉన్న వాట్ యు కాల్ ఆల్ ద థింగ్స్ అరౌండ్, దాన్ని తెలుసుకుంటే ఇంకా బెటర్గా మనం, కెమెరా ఐ ఈజ్ డిఫరెంట్ అండ్ రెగ్యులర్ మన యూట్యూబ్ చేసేది, సినిమా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ పర్పస్ కోసమనే నేను వర్క్ చేసి దెన్ I'm completely into acting now. సో అసోసియేట్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశారు. బట్ యాక్టర్ లో చూసుకుంటే రీసెంట్ గా ఆపరేషన్ వ్యాలంటైన్ లో క్యారెక్టర్ ఉంది, సలార్ లో ఉంది, ఆపరేషన్ వ్యాలంటైన్ లో కూడా ఉంది. సో ఇప్పుడు ఎక్కువ అడుగులు దేని వైపు పడబోతున్నాయి ఇంకా నెక్స్ట్? అంటే ఓకేనా, ఇప్పుడు యాక్టర్ గా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది, ఇక నుంచి యాక్టర్ గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? లేదు I don't call it an establishment, I just call it a debut. Because ennuna offers they come up, but taking up a character or anything which is related to acting, I look into what I'm adding to the film, what I'm adding to the story and all. If there is even a small point which is attracting me, then I definitely do it.
వచ్చింది కదా ఏదైనా వచ్చింది చేసేద్దామని కాకుండా ఐ ప్రిఫర్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ గుడ్ పాయింట్ టు ఇట్ ఐ డెఫినెట్లీ డూ ఇట్. సో బట్ మీరు ఎంచుకున్న ఈ వే చూసుకుంటే మాత్రం కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే మీరే అంటే మీరు డైరెక్టర్ ఈ జోనరా కాబట్టి, మీరు డైరెక్టర్ కేటగిరీ కాబట్టి మీకు అవతల వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలి, ఎలా యాక్ట్ చేస్తే బాగుంటది, జడ్జిమెంట్ ఈజీ అవుతుంది. అది మీకు యాక్టింగ్ పరంగా యూజ్ అవుతుంది. మీ జడ్జిమెంట్ పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అందరికి. సో మనం చేసేది అండ్ వేరే వాళ్ళు చేసేది జడ్జ్మెంట్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కాంట్ గివ్ ఇట్ రైట్ అవే. యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్, చూడాలి అసలు వాట్ దే డూయింగ్. ఇనిషియల్లీ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాట్ బిగ్ రోల్స్ బట్ స్మాలర్ రోల్స్ వాటికి వీ యూస్ టు tell how to perform, not for the big artists, chin artists and regular what do you call the background movements and the whole the frame how it should go on. When the director tells us ila jayandi then we always try to implement what the director's vision is. So akkad nundi I learned a lot. Ela cheyochu, ela every director is different. Initially when I was working for Stand Up Rahul, Santosh sir is the director. He's a debutant. So it was little easy for us to relate what he was telling because tanu kuda like little onto the younger side of filmmakers lo unnaru. So it was always helpful to be behind the set before you come onto the camera. సో అంటే డైరెక్టర్స్ ని ఇంప్రెస్ చేయడం ఎలా అనేది మీకు ఒక ఫార్ములా తెలుస్తాయి అనమాట. ఇంప్రెస్ చేయగలిగితే ఐ థింక్ ఐ వుడ్ హావ్ డన్ విత్ ఆల్ బిగ్ డైరెక్టర్స్ బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, సో ఇంకొక సైడ్ చూసుకుంటే యాక్టర్ కి జనరల్ గా 6 సెన్సెస్ పనిచేయకూడదు. అంటే పక్కన ఎవడో దగ్గుతుంటే మీకు అనవసరం, అక్కడ యాక్షన్ చెప్పారా కట్ చెప్పే వరకు మీరు మీ క్యారెక్టర్ లోనే ఉండాలి. పక్కన నిజంగా ఏదైనా జరుగుతుందా ఏమి పట్టించుకోకూడదు. బట్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి మీకు 6 సెన్సెస్ పనిచేస్తూ ఉంటాయి కదా, మీకున్న సెన్సెస్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. అది బిగ్గెస్ట్ స్ట్రగుల్. అంటే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కష్టం. నాట్ ఆల్వేస్ మొత్తం సెట్ అంతా సైలెంట్ గా ఉండి మనం చేస్తున్నప్పుడు సైలెంట్ అలా ఉండదు. 100 పనులు జరుగుతూ ఉంటాయి, వెనకాల 100 సౌండ్లు వస్తూ ఉంటాయి. But focus is on what the character, you have to reciprocate to what the other character is doing. So that will define your performance there. So yeah, it's always content ni reach ayi director cheppina daniki cheyagalite I think that will do the job. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇది ఫేస్ చేశారా? అంటే మీరు యాక్టర్ గా ఉన్నప్పుడు మీరు చిన్న ఒక రోల్ చేస్తా ఉన్నారు, మీరు కరెక్ట్ గా షార్ట్ లో ఉన్నారు, బట్ మీరు డైరెక్టర్ కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి జనరల్ గా ఫీల్డ్ లో ఎవడన్నా అడ్డొస్తున్నాడు అనుకో, అరే ఫీల్డ్ లో ఉన్నారు పక్క తప్పు ఇలా డైలాగ్ చెప్తూ మధ్య అరే ఫీల్డ్ లోకి వచ్చారు పక్క తప్పు. ఎలాంటి ఫేస్ చేశారు? ఇనిషియల్లీ చిన్న వెబ్ సిరీస్ చేసేవాళ్ళు. ఫ్యూ ఆఫ్ దెమ్ రిలీజ్, ఫ్యూ డెంట్ గో త్రూ. ఇనిషియల్లీ చేస్తున్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉండేది, ఎవరో సౌండ్ చేస్తున్నారు పక్కన, ఎవరో మాట్లాడుతున్నారు, ఇలా ఆగండి మళ్ళీ వన్స్ మోర్ అని ఆ ఇబ్బంది ఉండేది. బట్ వన్స్ చేస్తున్న కొద్దీ కొంచెం ఒక లెట్స్ సే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తర్వాత యూ విల్ ఈవెన్చువల్లీ లూజ్ దట్. ఫోకస్ షుడ్ బి వేర్ ఇట్ విల్ బి వేర్ ఇట్ విల్ బి. సో ఇనిషియల్లీ ఇబ్బంది ఉంటుంది బికాస్ కొన్ని సెట్లలో 20 మంది ఉంటారు, కొన్ని సెట్లో 200 మంది ఉంటారు. Salar had more than 200 people on the set. Doesn't matter what shoot it is. Hero unna lekpona, that's always lot of people working on the set. So yeah. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే పర్సనల్ గా నేను స్టార్ట్ అయింది కెరియర్ టెలివిజన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ కింద స్టార్ట్ అయింది, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. సో నేను యాంకర్ కింద కూర్చున్నప్పుడు నాకు ఈ సెన్సెస్ అన్ని పనిచేసేవి. పక్క నుంచి ఎవడన్నా మాట్లాడుతున్నా అరే మాట్లాడకండి రా ఇంటర్వ్యూ అవుతుందిరా, అదే నేను నా కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోయేది అనమాట. వాడు ఎవడో ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా అటువైపు చూడడం చాలా, నేను కూడా అది కొంచెం ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఓవర్కమ్ వన్స్ దే ఆర్ యూస్డ్ టు కెమెరా. బికాస్ కెమెరా విల్ సీ ఎవ్రీథింగ్. మన మైన్యూట్ చిన్న బాడీ మూమెంట్స్ నుంచి అన్ని కెమెరా దగ్గర దొరికిపోతాం మనం ఎక్కడైనా. దాని ముందు మనం దాగుడు ముత్తు రాలేము. సో ఇందాక నాని గారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నాని గారు ఆయన ఏడీ కింద వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆయన్ని నువ్వు అందంగా ఉన్నావు కదా, నువ్వు బాగున్నావు కదా, నువ్వు యాక్చువల్లీ యాక్టర్ అవ్వాలి అని చెప్పి సజెస్ట్ చేసి ఆ సెట్స్ లో ఉన్న వాళ్ళే, ఆ డైరెక్టర్ కావచ్చు లేదంటే ఎవరొకరు
ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అన్నట్టు పుష్ చేశారు. మిమ్మల్ని ఎవరన్నా స్టార్టింగ్ లో సెట్స్ లో ఉన్నప్పుడు నువ్వు బాగున్నావు కదా, యాక్టర్ అవ్వచ్చు కదా, ఇలాగన్నా పుష్ చేసిన వాళ్ళు ఉన్నారా? అలాగా మా డైరెక్టర్ గారు అండ్ డిఓపి సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు. బట్ అప్పుడు మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడే ఫోకస్ పెట్టి అక్కడే వర్క్ చేసేవాళ్ళం. అండ్ యాక్చువల్లీ వన్ గుడ్ థింగ్ వాజ్ సెట్లో ఉన్నప్పుడు హీరో రాకముందు ఇట్ వాజ్ రాజ్ తరుణ్స్ ఫిలిం స్టాండ్ అప్. సో బిఫోర్ హీ యూస్ టు కమ్ ఆన్ ద సెట్, I was doing his character there to set up the frame. So our DOP Sriraj Ravindran is from Kerala. So he used to call me and ask me to do just a rehearse so that Ankala junior artists and everybody else will know what they have to do. So appudu I used to do those bits and pieces of hero ga character akkada chesavani, and then slowly వేరే క్యారెక్టర్స్ కానీ కూడా పొజిషన్ పెట్టి ఒకసారి రిహార్స్ చేయించడం. సో ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అక్కడ వర్క్ చేసినప్పుడు. ఓకే, సో డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు కాబట్టి మీరు అల్టిమేట్ ఎయిమ్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా కొన్ని కథలు రాసుకోవాలి, కొన్ని ఐడియాస్ ఉంటాయి, కొన్ని కథలు రాసుకునే ఉంటారు నాకు తెలిసి ఇప్పటికి. లైన్స్, కొన్ని లైన్స్. సో ఆల్వేస్ ఫ్రెండ్స్ ఉన్నారు హూ ఆర్ కంప్లీట్లీ టు రైటింగ్. దే రైట్ ఫర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ అండ్ రైటర్స్ దగ్గర ఉన్నారు. సో విత్ దమ్ వి డిస్కస్ అండ్ కొంచెం బ్రెయిన్ స్ట్రామ్ చేయడం, ఐడియాని ఇంప్రూవైజ్ చేయడం. తప్ప నాకు కూర్చొని రాసేది ఇట్స్ నాట్ మై థింగ్. బట్ స్టోరీ లైన్స్ అనేది ఈజీ కదా, అంటే ఒక లైన్ అనుకోవడం, ఈ కథ ఇలా అయితే బాగుంటుంది, ఒక మాఫియా డాన్ ఇలా స్ట్రక్చర్ రాసుకుంటారు. అది ఆల్వేస్ విత్ ఫ్రెండ్స్ ఓన్లీ హూ ఆర్ ఇన్ టు రైటింగ్. కూర్చొని డిస్కస్ చేయడం, వాళ్ళతో బ్రెయిన్ స్టార్మ్ చేయడం, కంప్లీట్ గా ఒక ఐడియా ఉంటే వాళ్ళకి పిచ్ చేయడం. దెన్ ఫ్యూ ఆర్ లైక్ అందరికి అన్ని నచ్చవు. సో నచ్చినంత వరకు. మీరు అలా ఏ హీరోస్ కి స్టోరీ లైన్స్ అనుకున్నవి ఉన్నాయి అంటే మీరు అనుకున్న స్టోరీ లైన్స్ ఈయన సరదాగా నేను అనుకుంటాను, నేను చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని పెట్టి ఒక మాఫియా సినిమా తీయాలి, ఒక అంటే అండర్ డాన్ క్యారెక్టర్ ఉంటాయి కదా, సో అలాంటి సినిమా తీయాలి, నేను ఒక లైన్ అనుకుంటాను మనసులో. సో అలా మీకు ఉంటాయి కదా కొన్ని. సో నాకు రామ్ చరణ్ గారు చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు అండ్ హిందీలో రితిక్ రోషన్ అండ్ షాహిద్ కపూర్. సో వాళ్ళని అనుకొని ఈవెన్ ఐ లవ్ ప్రభాస్ గారు యాక్చువల్లీ. I couldn't get a scene with him in Salar, but future ఎప్పుడైనా దొరకొచ్చేమో అదృష్టంతో. ఉన్నాయి పాయింట్స్ ఈ హీరోస్కి ఇలా ఇలా అని, బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ go narrate them a story because I am not a director. So I'd probably like to love to act with them. Yeah. But మీలో మేము ఏడీ చూస్తున్నాం. ఏడీ అంటే ఆ ఏడీ కాదు, డైరెక్టర్. ఏ అంటే యాక్టర్, డి అంటే డైరెక్టర్. మేము రెండు డ్యూయల్ రోల్ చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ డైరెక్టర్ గురించే మాట్లాడుకుందాం ఈ ఒక 2-3 minutes. సో ఇందులో నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తాను. ఆ హీరోకి మీరు డైరెక్టర్ అయితే ఏ జానరా సెట్ అవుద్ది చెప్పాలి. ఏ జానరాలో మీరు డైరెక్టర్ అయితే ఏ జానరా తీస్తారు? ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్. దిస్ ఇస్ సెట్ అవ్వడం కాదు, ఇమాజినబుల్ వరల్డ్ లో అనుకుంటున్నా. ఓకే, బట్ బికాజ్ we can't put any actor, ఇప్పుడు మనం ఉన్న తెలుగు స్టార్స్ అందరిలో we can't put them in one genre. మీరు స్పెసిఫిక్ ఒక సినిమా తీస్తారు కదా, మీరు తీస్తే ఛాన్స్ వస్తే ఏ జానరాలో? ఇమాజినబుల్ వరల్డ్. చెప్పండి. యా, ముందుగా మన డార్లింగ్ ప్రభాస్ గారినే పెడదాం. ఓకే, ప్రభాస్ గారితో వన్ మాస్ ఫ్లిక్ విత్ రూరల్ బ్యాక్డ్రాప్. మాస్ ఫ్లిక్, not so much violence but a mix of violence and suspense. ఇప్పుడు రూరల్ బ్యాక్ డ్రాప్ అన్నారు, ఆయనతో లుంగి కట్టించాలని ఏమన్నా అనుకుంటున్నా? ఆల్రెడీ no, not like that. రూరల్ అంటే లుంగి ఉండదు కదా, there are hundreds other characters. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం, చిరంజీవి గారి నుంచి వద్దామా? చిరంజీవి గారు చెప్పండి. ఇట్స్ వెరీ బిగ్ థింగ్. రీసెంట్లీ ఆపరేషన్ వాలంటైన్, I think it's pre-release event లో సార్ ని చూసాను. సో I love him. He's my god. He's the like whole inspiration for me. చిన్నప్పుడు నా ఫస్ట్ సినిమా కూడా చిరంజీవి గారిదే, థియేటర్ లో చూసింది. సో I think he should do some movies like ఇప్పుడు స్టాలిన్, ఠాగూర్ ఆ టైంలో ఎలా చిరంజీవి గారి వైబ్ ఎలా ఉండేది,
I think those kind of films I would like to do if at all I'm a director in my world. అంటే ఆ 2 ఫిల్మ్స్ ఒక పెద్ద కమర్షియల్ హిట్స్ అనేది పక్కన పెడితే ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు ఆ సినిమాలో కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆయన. There's a lot of ఠాగూర్ meaning to the society. సొసైటీ పరంగా. సో ఇప్పుడు మీరు నాకు తెలిసి గాడ్ ఫాదర్ అనే టైటిల్ రాకపోతే అది ఇచ్చేవారేమో అన్నారు కదా ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అని. ఫస్ట్ చూసిన సినిమా చిరంజీవి గారు అన్నారు ఏంటిది? చూడాలని ఉంది థియేటర్లో చూడాలని. అండ్ తెలుగు సినిమా, ఇంగ్లీష్ సినిమా ఫస్ట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ ఫిలిం చూసాను అది ఊహలేనప్పుడు. తర్వాత ఫస్ట్ చూడాలని ఉంది ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ థియేటర్. ఓకే, సో మళ్ళీ మిక్స్చర్ అనమాట. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం కదా, మళ్ళీ ఇటువైపు వద్దాం. రామ్ చరణ్ గారు యంగ్స్టర్స్ లోకి వస్తాం. ఓకే, రాయల్, హీస్ రాయల్ టు మీ. రాయల్టీ ఉంటుంది వెన్ హీఈస్ అరౌండ్. ఐ సా హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. హీ షుడ్ డూ అ నైస్ గ్యాంగ్స్టర్ ఫిలిం. ఐ థింక్ that మీరు కాపీ కొట్టలేదు కదా నాది, కానీ నేను గ్యాంగ్స్టర్ మూవీ అన్నా. no he has that outfit. So yeah, okay, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. బాలయ్య బాబు గారు అటు జంప్ చేస్తుంది అంతే, భయమేస్తుంది ఎవరు అడుగుతుంది. బికాస్ హూ ఆర్ ఎనీ యాక్టర్, ఎనీ మన పెద్ద స్టార్స్ అందరిలో వీ కాంట్ పుట్ దమ్ ఇన్ వన్ ఒక క్లోజెట్ లో పెట్టలేము వాళ్ళని. ఎవ్రీబడి దే కెన్ డూ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దమ్. We in this industry, Telugu industry, we have this blessing. If you are going to an actor with a story or script, if he is not available, you can get it done with other people also. We have that wide range of actors available. ante so yeah, okay, so malli kindaki veldam. Allu Arjun garu, I think he should do a nice comedy film which he kills comedy. Yes. Subtle ga, చాలా సింపుల్ గా he does very nicely. ఈవెన్ నాకు స్టార్టింగ్ ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చాలా సినిమాలు వచ్చినా అంతకుముందు వచ్చిన సినిమాలు అన్నింటికంటే నాకు హ్యాపీ సినిమా చాలా ఇష్టం. ఫుల్ కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్, లైట్ హార్టెడ్, సూపర్ ఫన్. ఇప్పుడు పుష్ప ఇవన్నీ వెరీ ఫెరోషియస్ ఫిలిమ్స్ కదా, వెరీ టు ద కోర్ ఇంటెన్స్. కొంచెం లైట్ హార్టెడ్ కామెడీ, పీపుల్ లాఫ్. పరిచయం చేద్దాం అనుకుంటున్నారు. నైస్. సో ఈసారి నాగార్జున గారు. నాగ్ సార్ తో ఐ వర్క్డ్ గోస్ట్ కాబట్టి he is like a Greek god, Telugu Greek god. So I think ఇప్పుడు కూడా we can do a nice love story with him, nice new age love story with him. New age love story, yeah, he'll just kill it. Yeah, super. he looks that way. New age love story అంటే not like Geetanjali మీరు చెప్పినట్టు. No, that is quite old. అవును. Present kind of how youngsters, how we are liking it, probably he can do that. నాకు యాక్చువల్లీ మైండ్ లోకి వచ్చింది అర్జున్ రెడ్డి లాంటిది వచ్చింది అనమాట. న్యూ ఏజ్ అంటే కొంచెం ఇట్స్ లిటిల్ హార్డ్ కోర్ కదా. ఐ థింక్ సాఫ్ట్ గుడ్ స్క్రిప్ట్ ఉంటే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ డూ ఇట్. మనం అనుకోవడం 100 అనుకుంటాం. నేను అనుకుంటా ఐ వాంట్ టు డు నెక్స్ట్ ఫిల్మ్ విత్ రితిక్ రోషన్, మహేష్ బాబు, బట్ ఇట్స్ నాట్ ఈజీ. అట్లీస్ట్ ఇమాజినేషన్ వరల్డ్ అలా ఊహించుకొని ఆనందపడాలి. yes. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు మహేష్ బాబు గారు. మహేష్ సార్, ఐ థింక్ ఐ వర్క్డ్ విత్ సార్ లాంగ్ బ్యాక్ 2016 లో. భరత్ అని నేను షూట్ చేస్తున్నారు. ఐ యూస్ టు బీ ఇన్ యాడ్ ఫిలిం కంపెనీలో గ్రీన్ స్క్రీన్ షూట్ చేస్తున్నారు. అక్కడ మహేష్ సార్ ఉన్నారు, ఇన్ ఆర్ ఫర్మ్ ఓన్లీ. అక్కడ భరత్ నేను చేస్తున్నప్పుడు ఐ సా హిమ్ ఇన్ హిస్ వాట్ యూ కాల్ ప్రొఫెషనల్ టక్ ఇన్ షర్ట్ అండ్ ఆఫీస్ లుక్. ఆ లుక్ లో ఐ థింక్ బిజినెస్ మ్యాన్ అని హీ డిడ్ ఆల్ గుడ్ రోల్స్. మహేష్ సార్ షుడ్ డూ ప్రాబ్లీ సమ్ యాక్షన్ అడ్వెంచర్. ఐ థింక్ ఇట్స్ కమింగ్. యాక్చువల్లీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి? లేరు. వాళ్ళు ఉన్నా మహేష్ సార్ ఉన్నప్పుడు సెట్స్ కి తీసుకెళ్ళకండి. మీరు ఎంత హ్యాండ్సమ్ అయినా చూపు అటువైపు వెళ్ళిపోద్ది కదా. నో డౌట్స్. సో వెంకటేష్ గారు. వెంకటేష్ సార్ షుడ్ డూ he should do a comedy again, because that's his family audience love him for that. నువ్వు నాకు నచ్చావు లాంటిది ఒక ఫ్లిక్ మళ్ళీ తీస్తే ఐ థింక్ he's in his rustic look now. Something like that would be really nice. అది రిలీజ్ చేస్తుంటేనే ఎంత ఎలా వర్క్ అవుతుందో అసలు. వామ్మో, నేను వెళ్ళాను. It was fun. మనం మిస్ అవ్వలేము అలాంటి సినిమాని. డైలాగ్స్ అక్కడ థియేటర్ లో పీపుల్ వర్ టెల్లింగ్ డైలాగ్స్. yes. పవన్ కళ్యాణ్ గారు సీఎం. సీరియస్లీ
మా మనసు దోచుకున్నారు మీరు ఈ మాటతో. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ సార్. సో యాక్చువల్లీ భరత్ అనే నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందని మాకు వచ్చిన, అంటే అప్పట్లో టాక్ నడిచింది, తెలియదు కానీ టాక్ నడిచింది. ఆయన చేస్తుంటే కూడా చాలా బాగుండేది. అంటే ఆయన రియల్ లైఫ్ కి కొంచెం మ్యాచ్ అవుద్ది కదా, వద్దులే అని చెప్పి ఆగారు అని అప్పట్లో వచ్చిన. ఐ థింక్ ఇట్ వుడ్ బి ఫంటాస్టిక్ యాక్చువల్లీ. ఇంకో చేయడమే ఉంది, రియల్ లైఫ్ లో అయిపోతారు అంతే అంటారా? సో ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఏదన్నా మీ కమెంట్ ఏంటి అసలు? ఆయన ఇప్పుడు దాకా అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది కదా, లైక్ 10 years అయిపోతుంది ఇంకా. సో ఈ 10 years లో ఆయన పొలిటికల్ జర్నీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? హీ ఈస్ జస్ట్ evolving into a bigger leader. I think the Telugu states has ever seen. He will be a great leader because he has those values. He has those. He has the charisma. He has the values. He has the knowledge. He has the inspiration to work for people. Definitely, he's the one. I don't know why people are not looking into it, but probably they'll very very soon. సో ఏదో రోజు మీరు కూడా సీఎం గా చూడాలని అనుకుంటున్నారు ఆయన? Yeah, I wish. నైస్. సో ఎన్టీఆర్ గారు ఒక్కరు. ఎన్టీఆర్ సార్ చిన్నప్పుడు చూసాను ఎప్పుడో, when I was in my school. ఏ సినిమా ఆ టైంలో? సింహాద్రియా? సింహాద్రి కాదు. No. It was Adur's film. తర్వాత రబసా యాక్చువల్లీ లాస్ట్ when I saw him. ఇక్కడ హైటెక్స్ లో షూట్ చేస్తున్నారు. We were there only. Some song, initial song, bikes తో he was riding the bike. He looks dapper on a sports bike. So yeah, nice. I think ఇప్పుడు వార్ సినిమాలో War 2 లో చేస్తున్నారు సార్. సో they were quite different characters he's doing. Probably next వచ్చే film should be some action flick. It should be a ధూమ్ లాంటి ఫిలిం కూడా he can pull it off. Anything like that. I think వార్ లో కూడా చాలా ఉంటది. బిగ్గెస్ట్ అంటే ఇప్పుడు both are my favorite actors. మీకు ఇష్టం చెప్పారు సార్ అండ్ ఎన్టీఆర్ గారు. సో డెడ్లీ కాంబినేషన్ ఐ థింక్. నైస్. అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న వాళ్ళలో మనం చూసుకుంటే నెక్స్ట్ మహేష్ బాబు గారు పాన్ వరల్డ్ వెళ్ళిపోతారు నెక్స్ట్ సినిమా. ఆల్రెడీ ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయారు, గ్లోబల్ స్టార్స్ అంటున్నారు ఇప్పుడు వాళ్ళని. అండ్ పుష్పరాజ్ మొన్న ఫస్ట్ టైం నేషనల్ అవార్డు వచ్చింది. మన హీరోస్, మన స్టార్స్ అందరూ దే విల్ హ్యావ్ నేషనల్ రికగ్నిషన్ బికాస్ ఇట్స్ బీన్ లాంగ్ టైం. మనకి ద డ్యూ, వీ హ్యావ్ ద డ్యూ ఫ్రమ్ ఇండియన్ ఆడియన్స్. సో ఇప్పుడు ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ అప్ టు ఆల్, హోల్ ఇండియా ఈస్ లుకింగ్ అప్ టు ఆల్ ఆర్ ఫిలిమ్స్ మోస్ట్లీ. సో మీలో ఉన్న యాక్టర్ కి గ్లింప్స్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు యాక్టర్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు యాక్టర్, ఇప్పుడు డైరెక్టర్ ని స్విచ్ ఆఫ్ చేసి యాక్టర్ ఆన్ చేయండి, టర్న్ ఆన్ చేయండి. సో ఇప్పుడు ఒక్కొక్కరిలో ఏ క్వాలిటీ ఇన్బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు జనరల్ గా? డాన్స్ ఫ్రమ్ అల్లు అర్జున్ సార్ అండ్ ఎన్టీఆర్ గారు, యాక్టింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు, కామిక్ టైమింగ్ ఫ్రమ్ వెంకటేష్ గారు, and the fierceness and all, the strength all from Prabhas garu. ఇంకా ఉన్నాయి. Everybody, we can't put everybody. పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతాను. So those see, everybody I look up to as an actor. I adore all the actors in Telugu industry. ఒక్కొక్క క్వాలిటీ చెప్పాలి మీరు, ఇన్బిల్ట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిలో his swag, his style, his personality is very good. ఆయన నేనేం పెద్ద యాక్టర్ కాదని చెప్తారు కానీ నాకు ఎందుకు ఆయన అంత నేచురల్ గా ఎవరు చెప్తారు, బట్ ఆయన ఏంటో అందరికి తెలుసు కదా. చాలా ఖుషి లాంటి సీన్లు వేరే వాళ్ళు చేయలేరేమో కదా, అంత చేశారు కదా. సో బట్ ours is beautiful. yes స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పారు. ఓకే, సో ఇంకా రామ్ చరణ్ గారి గురించి చెప్పలేదు. రామ్ సార్, he is best at acting, he's best at dance, good comedy timing, he's very sensible and very calm. Maybe obedience, not obedience, calm. Discipline. Yeah. Obedience is something every actor should always have, because you can't just go around doing anything, and especially stars like them, they'll have their calculations for sure. So yeah, I want to take from each and everyone bits and pieces from the experience. వాళ్ళని చూసి అంతే. ఇంకా బిట్స్ అండ్ పీసెస్ అని అంటే చేసేస్తున్నారని అర్థం. ఇంకా ఇది వద్దు, ఇంకా ఎక్కువ పేర్లు చెప్పదని.
No, because we are not that big. I am not that big. అంటే మీరు ఇన్బిల్డ్ చేసుకోవాలనుకున్న క్వాలిటీ ఒకటి ఉంటుంది Qualities చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు బాలయ్య బాబు గారు అంటే ఆ జై బాలయ్య స్లోగన్ మనకు కూడా ఎప్పుడో కూడా ఫ్యూచర్ లో ఒక స్లోగన్ రావాలి జీవితంలో. దానికంటే అదృష్టం ఏముంది? యూనివర్సల్ లో ఎవరిని అడిగినా, ఈ ఫారినర్స్ ని అడిగినా, ఆడి స్పానిష్ వాడైనా ఇంగ్లీష్ వాడైనా జై బాలయ్య అంటే ఆడు కూడా జై బాలయ్య అని అరుస్తున్నాడు రోజులు. మేము యూకేలో ఉన్నప్పుడు చదువున్నప్పుడు అక్కడ థియేటర్లో అరిచేవాళ్ళం. మేము కూడా వెళ్ళి థియేటర్లో మన తెలుగు సినిమా పక్క వెళ్ళి చూసేవాళ్ళం. అప్పుడు కూర్చొని అక్కడ ఫస్ట్ అరిచేది బాలయ్య గారి సినిమాలో ఉంటే ఫస్ట్ గట్టిగా అందరూ. అప్పుడు ఈవెన్ వేరే బ్రిటిషర్స్ అండ్ అదర్ కంట్రీ దే ఆల్సో, వాళ్ళకు కూడా దే ఆల్సో స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ దే లవ్ డూయింగ్ దట్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం కదా, అమెరికాలో ఇంకా ఎక్కువ ఉంది. యా, సో ఇంకా మీ చార్మింగ్ యాక్టర్ నాగార్జున గారు ఏం చెప్పలేదు. ఆయన మెయింటెనెన్స్ మీరు కూడా స్టైల్ అండ్ హిస్ లైఫ్ స్టైల్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో గోస్ట్ టైంలో ఏమన్నా అడిగారా అంటే సార్ ఏమైనా అమృతం తాగేసారా చిన్నప్పుడు, ఎందుకు ఇలా? అంత ధైర్యం చేయలేదండి ఇప్పుడు. జస్ట్ విత్ సెట్ లో స్క్రిప్ట్ నుంచి అవి సార్కి చెప్పడం, ఇన్ సీనో చెప్పడం, అంతే తప్ప వీ వోంట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఇట్స్ లిటిల్ స్కేరీ టు డూ. మేబీ మీరు సినిమా అన్నారు కదా ఇందాక, మంచి న్యూ ఏజ్ రొమాంటిక్ స్టోరీ అని అది చేసినప్పుడు అడుగుతారేమో. హోప్ఫుల్లీ. యా, నాట్ నేను చేయనేమో. ఐ థింక్ any of my friends, if they're doing it, I'll suggest them do a nice rom-com with Nag sir. Yeah. Okay. So ads కూడా మీరు అంటే డైరెక్ట్ చేశారు చాలా ads? No, I have worked in only production. Yeah, that was initial job into the industry. Okay. First ads, Mumbai agencies. So వాళ్ళతో we used to work for them in Hyderabad. ఇక్కడ షూట్స్ ఉన్నా ఏమున్నా with equipment and artists, location, so everything we used to take care of and get it executed. So the design and everything is from Mumbai. ikkada mem only execute chesevallam and product వాళ్ళకి ఇచ్చారు. they telecast it whenever they are doing, only execution work చేసేవాళ్ళం. సో అంటే మీ ప్రాసెస్ ఎక్కువ ఆడిషన్స్ కి అటెండ్ అవ్వడం, ఈ కైండ్ ఆఫ్ జర్నీ కాదు మీది? అది ఇనిషియల్ లేదు. ఇప్పుడు రైట్ నౌ ఆడిషన్స్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ ఆడిషన్స్ ఫర్ వెబ్ సిరీస్ అండ్ ఫిలిమ్స్. ఇనిషియల్లీ ఎప్పుడు ఆ ప్రాసెస్ లో లేదు. ఇట్ వాజ్ ఆల్ విత్ ద వర్క్ ద ఫ్లో ఆఫ్ వర్క్ ఓన్లీ టుక్ మీ హియర్. వర్క్ చేస్తూ వెళ్ళాం. ఐ డెంట్ సీ వాట్ ఇట్ ఈస్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ద వాల్యూ ఆఫ్ మై టైమ్ వేర్ ఐఎమ్ స్పెండింగ్. బట్ ఒకటైతే అర్థమైంది నాకు ఒక పాయింట్, అంటే జీలు ఉంటే మనం ఇందులోకి వెళ్ళాలని, అది ఏదో ఒక పాత్ అయి ఉండొచ్చు. ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇలా వెళ్ళడం కష్టం అనుకుంటే వేరే వేరే వేస్ ఉంటాయి, మల్టిపుల్ వేస్ ఉంటాయి అనేది మీ నుంచి అర్థమైంది మీ జర్నీ నుంచి. కైండ్ ఆఫ్ ఎప్పుడు కష్టపడి వర్క్ చేస్తాను. ఇష్టపడి వర్క్ చేయడం వేరు, కష్టపడి వర్క్ చేయడం వేరు. సో ఎప్పుడైనా వర్క్ ఈజ్ వర్షిప్. సో చిన్నదైనా పెద్దదైనా ఇఫ్ యూ కంటిన్యూ డూయింగ్ ఇట్ ఈవెన్చువల్లీ యూ విల్ సీ సక్సెస్. సో బిఫోర్ ఎండింగ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే, ఇప్పుడు మీరు పాన్ ఇండియా సినిమా సలార్ అనేది, సో నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలు ఎన్ని సైన్ చేస్తారో, అంటే హోప్ ఎవ్రీథింగ్ హోప్ఫుల్లీ. సో ఇలా చూసుకుంటే ఒక పాన్ ఇండియన్ యాక్టర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసింది ఏంటి, ఏం నేర్చుకున్నారు చెప్ప? సో ఫస్ట్ ఇనిషియల్లీ ఇట్స్ ఆల్వేస్ be disciplined with the work. Either whatever it is, you might be a still photographer or you might be a assistant director or an actor. There are certain things in our industry especially where you work, so you are concentrated on your work, you don't get into other things. Mana ఏమంటారు, నిబద్ధతతో శుద్ధితో అన్ని కరెక్ట్ గా మన పని మనం చేసుకుంటూ పోతే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. బికాస్ ద మోర్ యూ వర్క్ హార్డర్, the more you will get recognized. It's not just about fame, not about money. It's about self satisfaction. ఇప్పుడు 100 కోట్లు సంపాదించేవాడు ఉంటాడు, కోటి రూపాయలు సంపాదించుకుంటే హ్యాపీగా ఉండేవాడు ఉంటాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ హ్యాపీ ఆర్ యూ వర్కింగ్ వాట్ యూర్ డూయింగ్. బేసికలీ నువ్వేం చేస్తున్నావు, అది హ్యాపీగా వర్క్ చేస్తున్నావా, ఆర్ యూ బికమింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ. సో is it consoling your soul of what you're doing? That is
ద బెస్ట్ థింగ్ యూ కెన్ హ్యావ్. ఏమన్నా స్క్రిప్ట్స్ ఏమన్నా సైన్ చేసినవి ఉన్నాయా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? యా, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను జీలో. అండ్ రివీల్ చేయొచ్చా ఏమన్నా ఇంకా కాస్ట్ గురించి కానీ? కాస్ట్ యాక్చువల్లీ నాకు మొత్తం కాస్ట్ తెలియదు. ఐ నో ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్, ఓకే, అదొకటి. అండ్ అనదర్ ఫిలిం ఇస్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఒకటి వచ్చింది, టెర్రరిజం మీద వెబ్ సిరీస్. సో దోస్ 2 వెబ్ సిరీస్. అండ్ 2-3 బిగ్ ప్రాజెక్ట్స్కి రీసెంట్లీ హ్యావ్ డన్ ఆడిషన్స్. సో కన్ఫర్మ్ గానే ఫస్ట్ నీకే మెసేజ్. నైస్. ఓకే, సో ఫైనల్గా ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఇందాక ధైర్యంగా కొన్ని చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆస్కర్ మనకైతే వచ్చింది, యా ఆస్కర్ అయితే వచ్చింది, బట్ యాక్టర్ కేటగిరీలో ఇంకా రాలేదు. యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ వస్తుంది, ఒక 3 పేర్లు చెప్పమంటే వీళ్ళు 3లో ఎవరో ఒకరికి రావచ్చు. మన ఇండియాలో ఫస్ట్, మన టాలీవుడ్ లో ఫస్ట్ వస్తే తెలుగు ఇండస్ట్రీ ఒక 3 పేర్లు చెప్పండి. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారికి రావాలి. ఒక యాక్చువల్లీ ఇంతకుముందు క్వశ్చన్ అడిగావు, చిరంజీవి గారు ఏ సినిమా చేయాలి? హాలీవుడ్ ఫిలిం లైక్ హౌ అమితాబ్ సర్ డిడ్ గ్రేట్ గ్యాట్స్బీ అండ్ he did couple of Hollywood projects like Irfan Khan. He should do such scale projects. Chiranjeevi gariki and NTR garu and Allu Arjun garu. So nice. I think all are deserving. Yeah, I told my favorites. Yeah, in terms of Oscar now kabatti. Very nice, very nice. So thank you so much for your valuable time ande. So meeku ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు మళ్ళీ ఒక సక్సెస్ తర్వాత, పెద్ద సక్సెస్ తర్వాత మా స్టూడియోకి తిరిగి వచ్చి అరే ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చా, ఈ రోజు ఇలా ఉన్నా అని చెప్పి చెప్పాలని మనస్ఫూర్తిగా. ఐ విష్ యూ ఆల్సో లాట్ ఆఫ్ సక్సెస్ విత్ వాట్ యూ డూయింగ్. థ్యాంక్ యూ. అండ్ యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ Max TV Telugu. Thank you so much. That's all for now. This is Darshan signing off.